ఏపీకి టెస్లా కార్ల తయారీ కంపెనీ రాబోతా ఉందండి. అయితే చాలా వీడియోస్ లో గతంలో మనం అమరావతికి టెస్లా కార్ వస్తుంది అని చెప్పుకున్నాం, తర్వాత ఇంకొక ఏరియా అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు టెస్లా కార్ల విషయంలో పూర్తి క్లారిటీ అప్డేట్ వచ్చింది. మనం ఇప్పుడు అప్డేట్ గురించి తెలుసుకుందాం. అమరావతి రాజధాని విషయంలో కొన్ని పార్టీలు ఎన్ని కుట్రలు పనినప్పటికీ అమరావతిలో పెట్టుబడుల విలువ కొనసాగుతూనే ఉన్నది. కొత్తగా ప్రపంచంలోనే పేరెనికైనటువంటి అగ్రగామి అని చెప్పుకోదగిన టెస్లా కంపెనీ భారతదేశంలో ప్లాంట్ పెట్టేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తామన్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఇటీవల అమెరికా విషయానికి వస్తే, ట్రంప్ విషయానికి వచ్చేటప్పటికి టెస్లా అధినేత మస్క్ కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం మనకు వార్తల ద్వారా చూస్తూనే ఉన్నాం. దాని వలన టెస్లా అధినేతకి భారత్ లో కార్ల కంపెనీ సంస్థ నిర్మించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. గతంలో కూడా మన దేశంలో 4-5 రాష్ట్రాల్లో పర్యటించినటువంటి టెస్లా అధినేత పరిశీలన చేయడం అయితే జరిగింది. ఎందుకోసం అంటే అమెరికాలో తయారు చేసిన టెస్లా కారు మన భారతదేశంలో కానీ దిగుమతి చేసుకోవాలంటే గనక కనీసం 80% పైబడి సుంకాలు విధిస్తారు. మనం అమెరికా దేశానికి సుంకం కట్టాలి. తాజాగా వాటిని 30% తగ్గించారనుకోండి. అయినప్పటికీ మన దేశంలో టెస్లా మార్కెట్ వచ్చేసి 40 లక్షల నుంచి 50 లక్షల వరకు దాని రేటు పోతా ఉంది. ఎలక్ట్రానిక్ కార్, ఈవీ కార్ అనమాట. భారత్ లో తయారయ్యే టాటా మిగతా ఇతరత్ర ఈ కార్లన్నీ కూడా 13 లక్షలు 15 లక్షలు మహా అంటే 20 లక్షలకు సస్తాయి. దానివల్ల టెస్లా కారు భారత మార్కెట్ లోకి అడుగు పెట్టలేకపోతాం. ఎందుకంటే ఒక టెస్లా కారుకి మన భారతదేశంలో తయారయ్యే కార్లు కొంచెం వెనక ముందు ఉన్నప్పటికీ 3 వస్తాయి. అదే టెస్లా కార్ భారత్ లో తయారు చేస్తే గనక దిగుమతి సుంకాలు ఉండని కారణంగా భారత మార్కెట్ కూడా టెస్లా కార్ క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. ఇక తాజాగా ఒక వార్త అయితే గాసిప్ వార్త ఒరిజినల్ అని చెప్పుకోవాలి, ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఇప్పుడు మనం దాని గురించి మెయిన్ గా చర్చించుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ గా టెస్లా కార్ అధినేత ప్లాంట్ పెట్టేందుకు పరిశీలన చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. అమరావతి రాజధానిలో టెస్లా ఆఫీస్ పెట్టుకుని ఎన్టీఆర్ జిల్లాలో గాని నెల్లూరు జిల్లాలో గాని కార్ల ఎగుమతికి సంబంధించినటువంటి పోర్టు ద్వారా ఎగుమతి చేసుకునే దానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక ప్రదేశాన్ని, దానికోసంగా టెస్లా కార్ యూనిట్ ను ఒకటి ఇంప్రూవ్ చేయడం కోసం టెస్లా కార్ కంపెనీకి సంబంధించిన ఒక బృందం అయితే ఇండియాకు రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే టెస్లా కార్ల పరిశ్రమ తయారీకి సంబంధించినట్టు 1000 ఎకరాల భూమిని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే 2-3 ప్రాంతాల్లో పరిశీలించడం అయితే జరిగింది. టెస్లా కార్ల బృందం భారత్ లో అడుగు పెట్టే లోపే ఏ ప్రాంతాల్లో అయితే ఆ టెస్లా కంపెనీ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయని ఒక విషయం మీద ముందుగానే స్టడీ చేసి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ దేశీయంగా అమ్మటంతో పాటు 54 దేశాలకు ఎగుమతి కావాల్సి ఉంటుంది. కాబట్టి 2 సంవత్సరాల్లో మచిలీపట్నం పోర్టు కూడా పూర్తి అయిపోతుంది. కాబట్టి ఒకవేళ టెస్లా అధినేత ఎన్టీఆర్ జిల్లాలో గనక పెట్టినప్పటికి కూడా ఈ కంపెనీ పెట్టినప్పటికీ 2-3 ఏళ్లు ఎలాగూ టెస్లా కార్ల ప్రొడక్షన్ టైం పడుతుంది. కాబట్టి ఈలోగా మచిలీపట్నం పోర్టు కూడా పూర్తి అయిపోతుంది. ఎక్స్పోర్ట్ చేయడానికి అయితే అందుబాటు ఈజీగా ఉంటుంది. కాబట్టి అయితే అమరావతి రాజధానిలో టెస్లా ప్లాంట్ పెడతారనడం మటుకు అందులో ఏమాత్రం నిజం లేదు. అమరావతి రాజధాని విషయానికి వచ్చినప్పటికీ కార్ల తయారీ యూనిట్ కి సంబంధించి 1000 ఎకరాలు ఇవ్వడానికి అవకాశమే లేదు. అమరావతి రాజధానిలో టెస్లా కంపెనీకి సంబంధించినటువంటి మెయిన్ బ్రాంచ్ పెట్టుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లా పెద్దవరంలో గాని, అటు జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో గాని, నెల్లూరుకు సంబంధించిన సిసిటి పరిశ్రమలో గాని వారైతే పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అమరావతి రాజధానికి సంబంధించిన కోర్ క్యాపిటల్ లో తాడికొండ నియోజకవర్గంలో, పెద్దకూరుపాడు నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గానికి అయినా సరే ఇలాంటి ప్లాంట్ పెట్టే అవకాశమే లేదు. దానికి కొన్ని 1000 ఎకరాల అవసరం అవుతుంది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా గాని, నెల్లూరు జిల్లా గాని ఈ 2 జిల్లాలకు మంచి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. రాబోయే రోజుల్లో ఆ సంస్థ అధినేత ఏ ప్రాంతం వైపు మొగ్గు చూపుతారనే విషయం ఒక కొత్త అప్డేట్ రాగానే మళ్ళీ మనం ఒక వీడియోలో కలుద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా నాకు తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.